హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు తడి అటుకులు, దీన్ని కొంతమంది పోహా అని అంటారు కదా, ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వచ్చండి. దీనికోసం అయితే నేను ముందుగా కొంచెం మీడియం సైజ్ అటుకులను తీసుకున్నాను. దీంట్లో కొంచెం డస్ట్ అంతా ఉంటుంది, కొంచెం నీట్గా చేసి తీసుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్ వేసి ఒక్కసారి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇంకోసారి ఇంకొంచెం వాటర్, అటుకులు మునిగేటట్టు వాటర్ పోసి ఒక 2 minutes పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు ఇంకోవైపు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచుకొని 2 spoons ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యే వరకు మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకులను అయితే వాటర్ లేకుండా గట్టిగా పిండేసి తీసుకోవాలి. ఈ అటుకులు అయితే మనకు బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, మార్నింగ్ ఏ హడావిడి లేకుండా కొంచెం టైం లేదు అనే వారికి అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీలో ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, ఈ ఆయిల్లోనే మనం కొంచెం ఆవాలను కూడా వేసుకోవాలి. మన అటుకులకి కావాల్సింది మెయిన్ పోపేనండి. పోపు బాగుంటే అటుకులు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా, అలాగే కొంచెం వెల్లుల్లిని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి, కొంచెం అటుకులు స్మెల్ వస్తాయి. వెల్లుల్లినే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదే అసలైన సీక్రెట్. చాలా అంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసుకోవడం వలన. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. పచ్చిమిర్చిని చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటారు, అలా అవసరం లేదండి, కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు నోట్లోకి వస్తే మరీ కారం అనిపిస్తాయి, కొందరికి నచ్చకపోవచ్చు. కాబట్టి ఈ పచ్చిమిర్చిని మనం కొంచెం నార్మల్ సైజుగానే మధ్యలో నుంచి కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం పల్లీలు వేసుకోవాలి. మనకు మెయిన్ కావాల్సింది ఈ అటుకులకు టేస్ట్ నచ్చేదంటే ఈ పల్లీలు వేసుకోవడం వలన అసలు ఈ అటుకులకు రుచి అనేది మారిపోతుంది. కొంచెం ఎక్కువే వేసుకోవాలి పల్లీలు. మనము పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన మంచిగా పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు మెయిన్ కావాల్సింది పల్లీలే. అటుకులకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు మనం చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవడం వలన ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఈ పసుపు ఉప్పు మొత్తం కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పోపు అనేది ఎంత బాగుంటే అటుకులు అనేవి అంత టేస్టీగా ఉంటాయండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. కిడ్స్ లంచ్ బాక్స్ మంచి ఐడియాస్ అండి నా ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి నా ఛానల్ని కూడా విజిట్ చేయండి. ఇప్పుడు ఈ అటుకులు కూడా వేసుకున్న తర్వాత పోపు అటుకులు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరుతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఏ హడావిడి లేకుండా మార్నింగ్ చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు 5 minutes పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత చూసారు కదా, మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం నిమ్మకాయని పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకోవడం వలన టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉండి మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకులు అనేది రెడీ. ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత టేస్టీగా అనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.